सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 13వ తేదీ 1936 ఠాణా। శాంతారాం బల్వంత్ నాచ్నే, దహనుకర్, हेड गुमस्ता, तालूका शरीस्ताडार, मैजिस्ट्रेट कोर्ट, कुर्ला, कायस्थ प्रभु। 1923లో సాయిలీలా మాసిక్ మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం చేసుకోలేనివి, వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేశాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నింటినీ గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలిగినన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలకు శ్రీ సాయిబాబాకు సంబంధం ఉన్నట్టుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరం ఆ ఆపరేషన్ విషయమై మదనపడుతూ అదుర్దాగా ఉన్నాము. అప్పుడు నేను దహనులో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని అడిగాడు. మేము అతనిని లోనిపలికి ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది. కానీ సాధువులకు వడ్డించదగినది కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరని అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోరేశ్వర్ పాన్సే సాయిబాబా కృపలను అంతా చక్కగా జరుగుతుంది అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు. కానీ ఫాన్సేకు తెలుసని స్పష్టమైంది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.
ఆపరేషన్ తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ చేసిన శరీర భాగంపై తమ హస్తం ఉంచి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయారని కూడా చెప్పారు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతం. వారు త్వరలోనే కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అదే సంవత్సరం మా నాన్నగారు దాసనుడు చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామూర్తులని దాసగణం వర్ణించడం జరిగింది. ఆ తర్వాత మేము సాయిబాబా ఫోటోను తెచ్చుకుని ప్రతిదినం సాంబ్రాణి గడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబ్ ఆర్డినేట్ పరీక్షలు వ్రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర్, బాలకృష్ణ వైద్య, అచ్యుత్ దాతే అనే 2 స్నేహితులతో కలిసి షిరిడి బయలుదేరాను. మేము రైలులో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళుతున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టరు సాయిబాబా తన గారడీ విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటుకొచ్చినట్లు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసులను ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయాన్ని రేకెత్తించింది. మేము షిరిడి చేరేటప్పటికి బాబా లింటి తోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించి ఒక్కసారిగా నా వైపు చూసి నేనెవరో ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే, ఏమిటి మామలద్దారు అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబిచ్చాను. అలా ఎప్పుడూ చేయకు అని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయినాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడిలో 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజులలో బాబా యొక్క మహిమలు, వారు భక్తులపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదుటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు హారతి సమయానికి మసీద్ చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకి వెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా, ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండను. కానీ నా ఇద్దరు మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. నా మిత్రులు ఉపవాసిస్తుండగా నేను మాత్రం భోంచేయటం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను. బాబాకు నేను ఉపవాసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకి వెళ్ళి భోంచేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని కొనుక్కుంటూ హారతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీద్కి బయలుదేరాడు. నేను అతని వెంటే వెళ్ళాను. నన్ను చూస్తూనే భోంచేసావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, హారతి వేళయింది కదా, హారతి అయిన తర్వాత భోంచేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి, హారతి ఆగుతుందిలే, నువ్వు భోంచేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకు తిరిగి వచ్చాను. అదే సమయానికి మౌసి అంటే పిన్నమ్మ లేక పెద్దమ్మ అనే భక్తురాలు బాబాకు తాంబూలం బీడా సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూలం సేవనం నిషేధం కాబట్టి నేను తినటానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకొని నమలసాగాను. ఆ తర్వాతే హారతి మొదలైంది. హారతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన
అల్పాహారం అంటే ఫరల్ కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండ్లు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని పలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు. మేము షిరిడీలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగు, దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్ళతో నేను ఒకసారి ఇతని ఇంటికి వెళ్ళాను. ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అలాగే మాకు తెలియకుండానే 1909 నుండి బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనలో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగు, దాబోల్కర్కు ఆ తర్వాత తెలియజేశాను. చిత్రమైన విషయం ఏమంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతడు నల్లని రంగు, పొడవైన గడ్డంతోనున్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె అంటే బివి నరసింహస్వామి వలె ఉన్నాడు. అంతేకాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత దహనలో అతన్ని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తర్వాత అతను దహన్ నుండి వెళ్ళిపోయినట్లున్నాడు. నాకు మళ్ళీ కనపడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖల్లో తేడాలున్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది. నేను వ్రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరదహస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణయ్యాను. ఆ తొలి షిరిడీ యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించకపోయిన సద్భావనలు చెరిగిపోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కన్నులు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి కారణం ఎవరికీ అంతుపట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరూ సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. షిరిడీలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైర్హాజరైన సంగతి మమల్తదారైన నా పై అధికారి బివి దేవు గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వల్ల నాకు శిక్ష పడలేదు. ఇంకోసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షింపబడతానని హెచ్చరించి వదిలేశారు. నేను అడగకుండానే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను తానా జిల్లాలోని దహన్లో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావటం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు అంటే బొంబాయి పరిసర ప్రాంతంలో బదిలీ అయ్యాను. ఆ తర్వాత నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడీ బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబాబు ఎం పాన్సే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీస్ డబ్బులు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించి ఉన్నారు. అతను జామీన్పై బయటకు వచ్చాడు. ఆ కేసు తాలూకా అప్పీలో ఆ రోజో లేక మర్నాడో విచారణకు వస్తుంది. పాన్సే తన తరపున బాబా సహాయాన్ని ఆర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరమూ చేయలేదని బాబాకు చెప్పు అన్నాడు. నేను షిరిడీ వెళ్ళి చావిడిలో కాకడహారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే పాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించిన అవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన తర్వాత పాన్సేను కలిసి ఈ విషయం తెలియజేశాను.
బాబా దయ వల్ల అతను అప్పటికే విడుదలైనట్టు నాకు చెప్పాడు. అదే సంవత్సరం 1913లో నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మన పిచ్చి వాళ్ళని నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పినదే కానీ నాకు ప్రత్యేకంగా చెప్పినది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేనప్పుడు దహన్‌లో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బలవంత్ పాన్సే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతి స్థిమితం లేదు. ఎవరికీ ఏ హాని తలపెట్టనందున అతన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను, ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. నా పూజా గదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకొని నీ రక్తం త్రాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్దరిని తీసుకొని అతని నోట్లో గుచ్చాను. దాంతో పాటుగా నా చేతి వేళ్ళు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరో చేత్తో ఆ మెడను విడిపించేందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్లు నా మెడలోనికి గుచ్చుకుపోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతని పట్టు నుండి విడిపించడానికి సహాయపడింది. అప్పటికే నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళ్ళకైన గాయాలు కూడా మానిపోయాయి. ఆ తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నా చెంచనీకర్ అనే భక్తునికి బాబా నన్ను చూపించి, అన్నా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులిమేసి ఉండేవాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం, నా బిడ్డల్ని నేను కాపాడకపోతే మరెవరు కాపాడతారు అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. 31/3/1915 మాకు ఒక భయానక సంఘటన ఎదురయ్యింది. నేను, శాంతారాం మోరేశ్వర్ పస్నే మరికొందరు ఎడ్లబండిలో ఒక దట్టమైన అడవి గుండా రాత్రివేళ ప్రయాణిస్తూ రాన్ షేట్ కనుమ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పులుల బెడద ఎక్కువని చెప్తారు. అకస్మాత్తుగా ఒకచోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని పక్కకు లాగలేదు. ఆ ఇరుకు దారిలో బండి ఏమాత్రం పక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్లబండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండికి కాస్త దూరంలో ఒక పెద్ద పులి పడుకొని మా వైపు చూస్తూ ఉంది. చీకటిలో దాని కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. బండి లోయలో పడిపోకుండా ప్రజలు చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయిని కానీ కర్రను కానీ పెట్టేందుకని శాంతారాం పస్నే కిందకు దిగదలిచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకొని ఎలుగెత్తి జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను. మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దానితో పులి భయపడి మా బండి పక్క నుండి వెళ్ళిపోయింది. బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. పై సంఘటన జరిగిన తర్వాత అదే సంవత్సరం 1915లో షిరిడీ బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సామంత్ అను భక్తుడు ఒక టెంకాయ 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండా కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడీ చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అణాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, అలాగే చితలి మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు? మాజే గరీబ్ బ్రాహ్మణ్ చే దోన్ అనే కా టేవ్ తోస్ అని బాబా అడిగారు. బాబా అన్న మాటతో నాకు ఆ సంగతి గుర్తొచ్చి సామంత్ ఇచ్చిన 2 అణాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. ఓసారి నేను షిరిడీలో ఉన్నప్పుడు
శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతనిని 16 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపు ఆగి ఈసారి 64 రూపాయల దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులం కాదు, మా దగ్గర అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసి ఇవ్వండి అన్నారు. బాబా ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అర్థం పడతాయని మాకు తరువాత తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తర్వాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు నామసప్తాహనం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిపేందుకు చందాలు సేకరించాల్సి వచ్చింది. దాబోల్కర్ ఆదేశానుసారము నేను శంకర్రావు చందాలు వసూలు చేశాము. వసూలైన మొత్తం సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు సీడీ పంపాము. ప్లేగు జ్వరంతో బాధపడుతున్న రావూజీ శకారం వైద్య కుమారుడు మూరు కొరకు నేను బాబా ఊదిని ఇచ్చాను. ఊది మహిమతో జ్వరం తగ్గింది. తలాటీగా పనిచేసే పరశురాం అప్పాజీ నాంచే ఒక దీర్ఘ వ్యాధితో బాధపడేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానం ఉన్న మా నాన్న మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు అఖండ నేతి దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమయ్యింది. 1915లో నేను ఎస్బి వైద్యతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పాదుకలు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యకు ఇవ్వడమే సరైనదనిపించి అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవడంతో పాదుకలు తిరిగి నా వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరొక జత పాదుకలు ఉన్నాయి. బాబా స్వయంగా ఆ పాదుకలు అడిగి తీసుకొని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచుకొని పూజించుకో అన్నారు. నేను బాబా, ఇవి వైద్య చేయించినవి, అతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా, ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తర్వాత అతనికి ఇవ్వవచ్చు అన్నారు. నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గరే ఉంచుకొని తర్వాత ఒక జత పాదుకలు వైద్యకు ఇచ్చాను. బాబా తమ భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు. అందరినీ సమదృష్టితో చూసేవారని, బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే సంఘటన ఒకటి ఉదహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారు తదితరులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. మేము అప్పుడు సాటేవాడలో, ఆ తర్వాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడ అయ్యింది. సాటేవాడలో బస చేశాం. మేమున్న వాడాలోనే దాదా కేల్కర్ అను పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యం. ఒకరోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కర్ ఆమెను దూషించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు. అలా జరిగిన కొన్ని గంటలు తరువాత కేల్కర్ మనమరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడసాగింది. కేల్కర్ బాబా దగ్గరికి వెళ్ళి తన మనవరాలి బాధను తగ్గించమని వేడుకున్నాడు. ఉల్లిపాయలతో కాపడం పెట్టు అని బాబా చెప్పారు. కేల్కర్ ఉల్లిపాయలను ఎక్కడి నుండి తెచ్చేది బాబా అని అడిగాడు. బాబా దగ్గర ఎప్పుడు ఉల్లిపాయలు ఉండేవి. అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశంతోనే కేల్కర్ పై విధంగా అడిగి ఉండవచ్చు. కానీ బాబా ఆంతర్యం మరో విధంగా ఉంది. మా అత్తగారిని చూపిస్తూ ఈ తల్లినడుగు ఇస్తుంది అన్నారు. తన మనసులో అణచిపెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని బాబా మా అత్తగారికి కల్పించారు. తాను ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాదా తనను దూషించాడని, తనకు ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది. బాబా ఆదేశించడంతో మా అత్తగారు కేల్కర్కు ఉల్లిపాయలు ఇచ్చింది. మాకు సంతానం లేదు. పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు. అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది. మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశపాండే నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఒక టెంకాయను ఆమె చీర కొంగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. నా భార్యకు టెంకాయ ఇస్తున్నప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి. తరువాత బాబా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని తమ పాదాలు పట్టమన్నాడు. నేను బాబా పాదాలు పడుతూ ఉండగా వారు తమ చేతితో నా వీపుని నిమిరారు. బాబా నా వైపే చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు చెబుతూ, పిచ్చివాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు బాబా ఫోటో
నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను. బాబా నా మాటలు విని భగవంతుడే యజమాని, అల్లా మాలిక్ హై అని వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అన్నారు. తర్వాత మేమిద్దరం అలింగనం చేసుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. బాబా తమ భక్తులందరి పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేకాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. ఇంతలో మౌసీబాయ్ ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తి కడుపుపై కప్నీ మీద పెట్టింది. 10 నిమిషాలు దానిని అలాగే ఉంచి తీసివేసింది. బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నేను ఆమె సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను. తరువాత ఆమె ఇటుకను తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూచి నేను ఓర్చుకోలేక, కాస్త నెమ్మదిగా వద్దు, బాబాకు బాధ కలుగుతుంది అన్నాను. బాబా వెంటనే పో అవతలికి అని నాతో గట్టిగా అన్నారు. నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఆ రాత్రి 8 గంటలకు నేను మసీదుకు వెళ్ళి నాకు ఉపదేశం ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఏం జపం చేసుకోమంటారు అని అడిగాను. వారు వెంటనే దేవపూర్, కోపర్గాం నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం దేవపూర్ వెళ్ళి అక్కడ నీ పూర్వీకులు పూజించిన శిలను పూజించుకో అన్నారు. దహనుకు వెళ్ళిన తరువాత బాబా మాటల్లోని అర్థం మా నాన్నగారిని అడిగాను. దేవపూర్లోని విగ్రహాలను మా పూర్వీకులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు. 5 తరాల మునుపు మా పూర్వీకుడైన బాబా ప్రయాగ్కు 60 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. బాబా భగవత్ అను మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది. బాబా భగత్ ఏకనాథ్ మహారాజ్ గారి శిష్యుడు. వారు చాలా అరుదుగా త్రయంబకంలోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు బాబా ప్రయాగ్ సంతానం కొరకు వారిని దర్శించగా ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయని ప్రసాదించారు. ఆ తరువాత బాబా ప్రయాగ్కు 61 సంవత్సరాల వయసులో ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకి కృష్ణారావు అని నామకరణం చేశారు. 7 ఏడాది వయసున్న ఆ పిల్లవాడిని బాబా భగత్ దేవపూర్ తీసుకువెళ్ళి జ్ఞానేశ్వరి వ్రాతపత్రిని ఇచ్చి ఆశీర్వదించి పంపారు. ఆ వ్రాతప్రతి ఎంత మహిమగలదంటే దానిని బయటకు తీసినప్పుడల్లా శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ వ్రాత ప్రతిని మా ముందుంచారు. అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించింది. అప్పటి నుండి మా పూర్వీకులు బాబా భగత్ గురు పరంపరలోని వారిని దర్శించి వారి వద్ద ఉపదేశం పొందేవారు. బాబా ఇచ్చిన ఆదేశం వల్ల అప్పటి వరకు తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది. 1916లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షించబడ్డాను. అప్పుడు దహనులో ప్లేగు వ్యాపించి ఉంది. నేను ఆఫీసుకు వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపు పాయను దాటి వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఆఫీసు నుండి ఆలస్యంగా బయలుదేరాను. అప్పుడు పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. ఒక పిల్లవాడి సాయంతో దోణిలో సముద్రపు పాయను దాటుతున్నాను. నేను ఒకవైపుకు కొద్దిగా వాలినందున దోణి తల్లక్రిందులైంది. మేము నీటిలో పడిపోయాము.
నన్ను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. దోణి నడిపే పిల్లవాడు గజ ఈతగాడు, చాలా చురుకైనవాడు. నేను నీటిలో మునిగిపోతున్న సమయంలో దూరంగా నిలిచి ఉన్న ఓడ నుండి నీటిపై తేలుతున్న త్రాడును నా వైపుకు విసిరి పట్టుకోమన్నాడు. ఆ పిల్లవాడి అరుపులు విని ఓడలోని వాళ్ళు ఒక పడవను పంపి మమ్మల్ని రక్షించారు. బాబా నా భార్యకు టెంకాయ ప్రసాదించి ఆశీర్వదించిన తరువాత 1919లో మాకొక మగబిడ్డ కలిగాడు. వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. మేము వాడికి కాలూరాం అని పేరు పెట్టాము. వాడు 8 సంవత్సరములు మాత్రమే జీవించాడు. కాలూరాంకి 3వ సంవత్సరం 1921లో 3వ సంవత్సరం రాగానే మూలా నక్షత్ర ప్రభావం వల్ల పిల్లవాడి తల్లి, నా మొదటి భార్య చనిపోయింది. నా భార్య చనిపోతుందని తెలిసే టెంకాయను ప్రసాదించేటప్పుడు బాబా కన్నీరు కార్చారని మాకు అర్థమైంది. కానీ ప్రజ్ఞావంతుడు యోగాంశ కలిగిన బాలునికి జన్మనిచ్చినందుకు నా భార్య వియోగం బాధ కాస్త ఉపశమించింది. కాలూరాం 3 సంవత్సరాల వయసున్నప్పుడే రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. హరి విజయంలోని విషయాలు కథలుగా చెప్పటం ప్రారంభించాడు. మా పక్క ఇంటిలో హెగ్డే అను పండితుడు ఉండేవాడు. అతనింట్లో ప్రతిదినం హరి విజయం పారాయణ చేయబడేది. కాలూరాం ప్రజ్ఞావంతుడే కాక తన గత జన్మల స్మృతులను పూసగుచ్చినట్టు చెప్పేవాడు. కాలూరాంతో పరిచయం ఉన్న వారందరూ వాడి ప్రతిభను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. హెగ్డే కాలూరామును క్షుణ్ణంగా పరిశీలించి అతను శ్రీకృష్ణుని చెలికాని అవతారంగా ప్రకటించాడు. అతని భావనకు తగినట్లు కాలూరాం తన కృష్ణునితో కలిసి ఆడిన ఆటలు, చేసిన వెన్న దొంగతనాలు కళ్ళకు కట్టినట్టు వర్ణించేవాడు. కృష్ణుడు నన్నెప్పుడూ ఏడిపించేవాడు. అందుకు నేనోసారి అతని తొడను గిల్లాను అని చెప్పేవాడు. ఒకసారి కృష్ణుడు నా వీపుపై ఎక్కి పుట్టిపైనున్న పెరుగుకుండను నాపై బోర్లించాడు. ఇంతలో ఆ ఇంటి గోపిక వచ్చింది. ఇలా కృష్ణలీలలు వర్ణిస్తూ ఉండేవాడు. వీడి మాటలు విన్న తరువాత హెగ్డే చెప్పిన మాటలు నిజమనే అనిపించేది. హెగ్డే ఇంటిలో ఒకరోజు జరిగే పారాయణలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. ఒకరోజు వాడు తలకు ముసుగు వేసుకొని ఒక మూల కూర్చొని ఉండటం గమనించాను. కాలు ధ్యానమగ్నుడైనట్టు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళను నాకు కనిపించనివ్వకుండా తలపై వేసుకున్న ముసుగు కప్పివేసింది. నేను వెళ్ళి ముసుగు తొలగించాను. వాడి కనుపాపలు పైకి తిరిగి ఉన్నాయి. ముసుగు ఎందుకేసుకున్నావని అడిగాను. నేను ఎప్పుడూ ఇలానే చేస్తుంటాను అన్నాడు. ఎందుకు ఇటువంటి సాధన చేస్తున్నావని అడిగాను. అందుకు వాడు నవ్వాడు. వాడి వయసుకు మించిన పరిణితికి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి సందేశ్ మాసపత్రిక తెమ్మన్నాడు. నేను తెచ్చి ఇచ్చాను. దాని ముఖ చిత్రం శ్రీకృష్ణుడిది. శ్రీకృష్ణుని చుట్టూ ఓం ప్రణవం అని ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాలూరాం దానిని కత్తిరించి గోడకు అంటించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హేజ్ మాస్టర్స్ వాయిస్, తన యజమాని స్వరం. గ్రామ్ఫోన్ రికార్డు ప్రకటన అది. ఆ ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చొని ఉన్న కుక్కబొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కాలూరాం: ఇదేమిటి? నేను: గ్రామ్ఫోన్ రికార్డులు వారిచ్చిన ప్రకటన. కాలూరాం: ఇది శ్రీకృష్ణుడిచ్చిన ప్రత్యేక సందేశం. నేను: ఏమిటా ప్రత్యేక సందేశం? కాలూరాం: కుక్క ఏమంటోంది? నేను: గ్రామ్ఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాలూరాం: కుక్క తన యజమాని స్వరం వింటోంది. దాన్ని చూడు, అది నిశ్చలంగా కూర్చొని ఎంత శ్రద్ధగా వింటోందో. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చొని ఉన్నానో, నువ్వు కూడా అలాగే కూర్చొని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. నేను: నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాలూరాం: నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాలూరాం:
రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించటమే కాక కాగితంపై కూడా వ్రాస్తూ ఉండేవాడు. ఆ కాగితం నా దగ్గర ఎన్నో ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఒకసారి శ్రీ ఉపాసిని బాబా అంధేరి వచ్చినప్పుడు తమకు అవి కావాలన్నారు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చాను. 1924లో గాడ్గి బాబా వంటి మహాత్ములెందరో కాళూరాంను చూడటానికి మా ఇంటికి వచ్చారు. 1926లో కాళూరాంకు శరీరమంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మేము వాడికి బాబా ఊది మాత్రమే ఇచ్చాము. కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులకు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వేలాది యాత్రికులు పండరీపురంలోనూ ఇతర వైష్ణవ క్షేత్రాలలోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం కాళూరాంకు అంతిమ ఘడియలు సమీపించాయి. నన్ను తన ప్రక్కకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకుంటున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాళూరాం నన్ను ఓదారుస్తూ, ఇందులో దుఃఖించేందుకు ఏముంది? ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తన ముందుంచుకొని తుది శ్వాస విడిచాడు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాళూరాం ఉత్తమ జీవితానికి కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఈ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టి 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యమేముంది? బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాళూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతులది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కన్నకానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్నే ఖాయం చేయదలిచాడు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కలలో కనిపించి ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూసింది. తరువాత ఒక పేద అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని తలచి ఆ అమ్మాయి పిరతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి ఆ అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూసింది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయితోనే నా వివాహం 1926లో జరిపించారు. మాకు చాలామంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వారందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులు అని నేను మాట వరుసకి చెప్పడం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియజేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఉరఫ్ హరేశ్వర్కు 8-9 నెలలు వయసు ఉంటుంది. కాళూరాం టపాసులు, బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్ల ఒకటి విసిరేశాడు. అది సాయినాథ్పై పడి వాడికి తొడిగిన బట్టలు అంటుకుని రాజుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక పకీరు ఆమె ముందు ప్రత్యక్షమై చేతితో మిద్దెని చూపిస్తూ, అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్ళి సాయినాథ్ బట్టలు అంటుకుని ఉండడం చూసింది. వెంటనే సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకుని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రమేమంటే ఒంటి మీదున్న గుడ్డలు 35 భాగం కాలిపోయినా ఒళ్ళు కాలిన ఛాయలేమీ కనిపించలేదు. సరి అయిన సమయంలో పకీరు వచ్చి హెచ్చరించబట్టి పిల్లవాడు రక్షింపబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తరువాత నా భార్య బయటకు వచ్చి చూస్తే పకీరు జాడే లేదు. ఈ పకీరు ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం పకీరుకు ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ
చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీరుకి ఏముంది? 1928లో సాయినాథ్కు 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ ఆటలలో పరిగెత్తుతూ డాబా మెట్లపై నుండి పడిపోయాడు. క్రింద పెద్ద కుప్ప చెత్త పేరుకుని ఉంది. నేను ఆదుర్దాగా క్రిందికి వెళ్ళి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిలుచుని ఉన్నాడు. భయపడకండి, క్రింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దానిని నోట్లో వేసుకున్నాడు. అది వాడి గొంతులో ఇరుక్కుపోయింది. సుమారు గంటసేపు ఇంట్లోని వారందరూ ఆందోళనతో దానిని బయటికి కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటికి రాలేదు. చివరగా వాడి నోట్లో కాస్త బాబా ఊది వేశాను. తరువాత గొంతులోనికి నా వేలు చొప్పించాను. ఉంగరం వేలికి తగిలింది. దానిని బయటికి తీయగలిగాను. 1934లో వాసుదేవుకు పొంగు మీజిల్స్ పోసింది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతీపై పుండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టర్ ఆ పుండును ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువల్ల ఆపరేషన్ చేసేందుకు వెనకాడాడు. నేను పుండుపై ఆయింట్మెంటు రాశాను. అది పగిలింది. డాక్టర్ ఏమీ చేయలేకపోయాడు. నేను ఈ డాక్టరును గాక నా డాక్టర్ అయిన శ్రీ సాయిబాబానే నమ్మదలచాను. బాబాను ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టరు శ్రీ వసంతరావు మాధవ్ జాదవ్ నేను చేస్తున్నదంతా గమనించి విస్తుపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజులలో అని ప్రశ్నించాడు. 24 గంటలలో అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనబడి 24 గంటలు అని ఎందుకు చెప్పావు? వెంటనే అని చెప్పి ఉండాల్సింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోనే వేడుకున్నాను. మరుసటి రోజుకు పుండు మానిపోయింది. జాదవ్ ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 4.5 సంవత్సరాల కుమారుని కొరకు బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాదవ్కు బాబా ఊది ఇచ్చిన సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టరు ఆ జ్వరం 9 రోజులకు గాని తగ్గదని చెప్పాడట. కానీ ఊది వాడిన మరుసటి రోజు కల్లా జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా 7 రూపాయలు ఇచ్చి శ్రీ సాయిబాబా సంస్థానకు పంపమని కోరాడు. క్రిందటి ఏడాది అనగా 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్పై పాలు మరిగిస్తున్నారు. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకుని స్టవ్పై పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయంలో మరిగిన పాలు పైన పడి చర్మం బొబ్బలెక్కడమో బట్టలు అంటుకుని కాలడమో జరుగుతుంది. కానీ బాబా కృప వలన ఏ హాని జరగలేదు. స్టవ్ ఒక ప్రక్కకు, పాలగిన్న మరో ప్రక్కకు ఎగిరి పడ్డాయి. మధ్యలో వీడు పడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం అనగా 1936 వాసుదేవు అతని తమ్ముడు కలిసి అల్మారాలు వెతుకుతుండగా బిళ్ళలున్న ఒక పెట్టె కనిపించింది. అవి పిపర్మెంట్లు అనుకుని కొన్ని తమ్ముడికిచ్చి కొన్ని తన నోట్లో వేసుకున్నాడు. అవి వెగుటుగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలిక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి వాడు సున్నం తిన్నాడు అనుకుని తన వేలుతో వాడి నోట్లో ఉన్నదంతా తీసివేసింది. ఏమి తిన్నావని అడిగితే ప్రక్కనున్న చిన్న పెట్టెను చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బిళ్ళలు. ఆ బిళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసమని వంపులు తిరుగుతూ పాముల్లాంటి కుబుసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాడిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టరు విష పదార్థమంతా వాంతి అయ్యేందుకు మందిచ్చారు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊది తీర్థం పోశాను. కాసేపటికి వాడికి వాంతి అయ్యింది. కడుపులో ఉన్న విష పదార్థమంతా బయటకు వచ్చేసింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తరువాత వాడు తన తమ్ముడికి కూడా బిళ్ళలు ఇచ్చినట్లు చెప్పాడు. దానిని కొద్దిగానే తిన్నందువల్ల వాడికి ఏమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను స్మరించి వాడికి కూడా బాబా ఊది తీర్థం ఇచ్చాము. వాడు కూడా వాంతి చేసుకున్నాడు.
క్యాషియర్గా పనిచేస్తున్న ఒక అతను ఆఫీస్ ఖాతాలో గత సంవత్సరం 3,500 రూపాయలకు లెక్క తేలలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతడే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న ఆ క్యాషియర్ని ఒక స్నేహితుడు నా దగ్గరికి పంపాడు. క్యాషియర్ సాయిబాబాను ఒక మహమ్మదీయునిగా భావించడం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమలను గురించి చెప్పి అతనిని కాపాడగలవారు బాబా ఒక్కరేనని, వెంటనే షిరిడి వెళ్ళి వారిని క్షమించమని అర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతను షిరిడి వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకుని సహున్మేర్ నాయక్ సహాయంతో దానిని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తరువాత ఫోటోను తీసుకుని షిరిడి నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీసు ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతను సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమసిపోయింది. అతను అనుకున్నట్లు అతనిని విచారించడం కానీ ఉద్యోగం నుండి తొలగించడం కానీ జరగలేదు. బీసీ చిట్నీస్ అనే అతనికి కూడా బాబా నుండి ఇదే విధమైన సహాయం అందింది. చిట్నీస్ తనకు ఉద్యోగం నుండి తొలగించిన తరువాత నా దగ్గరకు వచ్చాడు. నేను అతడి బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడి వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతడు అలాగే చేశాడు. తరువాత అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందటానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకు 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తన ముందు ఉంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన ప్రక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. నా రెండవ భార్య 1929లో మరణించింది. ఆమె సద్గతి పొందటానికి నేను చేయగలిగినంత చేయదలిచి ఆమె చితాభస్మాన్ని అస్థికలను నాసికలోని గోదావరిలో కలిపి తగిన విధంగా శ్రాద్ధకర్మలు జరపదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య పైన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకోవడం వంటి భారాలు నాపై పడటంతో నాకు ఏమి చేయాలో తోచలేదు. ఎలాగో 80 రూపాయలు జేబులో వేసుకొని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంటిలో వదిలి నాసిక్కు రైల్లో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. అతను నా కోసం ఎంతో శ్రమ తీసుకొని నా ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకెంతో సహాయపడ్డాడు. అతను, మీరెక్కడికి వెళుతున్నారు? నేను, నాసిక్. అతను, మీరెందుకు కంబళి తీసుకువెళ్ళడం లేదు? అక్కడ రాత్రిళ్ళు చలి అధికంగా ఉంటుంది. నేను, అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది. అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుడిని పిలిచి ఒక దుప్పటి, రగ్గు తెప్పించి నాకు ఇచ్చాడు. నేను, ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు? అతను, మేము నివాసం ఉండేది ఇక్కడి దగ్గరలోనున్న బొంబాయి ఆర్ట్స్ స్కూల్లో. ఈ చుట్ట కాల్చండి అంటూ ఒక చుట్టనిచ్చాడు. నేను చుట్ట తీసుకొని, మీ పేరేమిటి, మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? అతను, నా పేరు గణపతి శంకర్. నేను ఆ పాఠశాలలో ప్యూనుగా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళుతున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. నేను, మీరు నాసిక్కి ఎందుకు వెళ్తున్నారు? అతను, ఊరకే చూడడానికి. మా సాహెబ్ సిమ్లాకి వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. నేను పడుకున్నాను. అతను, మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి, లేదా నా చేతికిస్తే నా స్టీలు ట్రంకు పెట్టెలో భద్రంగా దాస్తాను.
నేనేమీ సంకోచించకుండా నా దగ్గర ఉన్న 80 రూపాయలు అతని చేతికిచ్చి పడుకొని నిద్రపోయాను. నాసిక్కు దగ్గరలోనున్న ఘోటీ స్టేషన్లో అతను నన్ను నిద్ర లేపాడు. ముఖం కడుక్కొని ఇద్దరం టీ త్రాగాము. దానికి అతనే డబ్బులిచ్చాడు. తర్వాత నాసిక్ రోడ్లో స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమ పడవద్దు, మీరు పూజారి దగ్గరికి కూడా వెళ్ళవద్దు, అన్నీ నేనే చూసుకుంటాను అని అతను నాతో చెప్పాడు. నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు కర్మకాండ వరకు నా వెంటే ఉండి ఒక ప్యూన్ లాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఆ విషయాలన్నీ అతనికి బాగా తెలిసి ఉండడంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణుణ్ణి ఏర్పాటు చేసి పిండాన్ని రామ్కుండ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. రామ్కుండ్ దగ్గరనున్న గోదావరిలో అస్థికులను ఎలా కలపాలో, ప్రవాహ వేగానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయం ఏమంటే అతను చెప్పినట్లు నేను అస్థికులను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను బొంబాయి రావలసినదిగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్క చెప్పాడు. తర్వాత నాసిక్లోనున్న దేవాలయాలన్నింటికి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతన్ని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికెంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు అశుభ కార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అనవసరం అని తలచి ఆ పూజ జరపకపోతే అతను చేస్తున్నది సరి అయిన పద్ధతి కాదని గణపతి శంకర్ చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తుంటే ఒక పండితుడిని అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి నన్ను అంధేరిలో కలుస్తానని చెప్పి ఆ రోజు తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ నన్ను కలవకపోవటంతో నేనే బొంబాయి ఆర్ట్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అను పేరు గల వారెవరూ ప్యూనుగా ఆ స్కూల్లో పనిచేయడం లేదని, ప్యూను నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను. నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సద్గతికి సహాయపడిన ఆ గణపతి శంకర్ ఎవరు? ఇతను శ్రీ సాయిబాబా కాక మరెవరై ఉంటారు? 1927లో కాలూరాంకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు షిరిడీ తీసుకువెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేయించాను. నన్ను దేవపూర్ వెళ్ళి అక్కడ ఉన్న పవిత్ర శిలలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడీ వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్ళీ తెలియజేశారు. వారిని నేను అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. నా పేరు శ్రీపాద నరసోబా పాంచలేంగాకార్. వారు నాను మహారాజుగా వ్యవహరింపబడేవారు. అప్పుడు వారి వయస్సు 15 సంవత్సరములు. నేనెవరో, సాయిబాబా నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారోనన్న విషయాలు ఆయనకు తెలియవు. అయినా వారంతట వారే దేవపూర్ వెళ్ళావా అని అడిగారు. నేను విస్తుపోతూ వెళ్ళలేదు. నాను మహారాజ్, ఎందుకు వెళ్ళలేదు? నేను దేవపూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయసులో నాకన్నా పెద్దవారు ఎవరూ లేరు. నాను మహారాజ్, అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు ధోయి ఫోడే. నీ గురువు పేరు భగవత్. నేను నాను మహారాజ్ తన గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజ్ గుర్తుకు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజ్ బొంబాయి వస్తున్నట్లు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కి వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజ్ ఒక బోగీలో ఉన్నారు. వారిని చూడడానికి వచ్చిన జనం మధ్యలో నన్ను పిలిచి వారి గురువును చూపించారు. వారు 8 సంవత్సరాల బాలుడైన శ్రీపాద రామకృష్ణ ధోయి ఫోడే. శ్రీ ధోయి ఫోడే ప్రస్తుతం గుంటూరులో అప్పటి మద్రాసు రాష్ట్రం మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928 తర్వాత నాను మహారాజును నేను దర్శించలేదు. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను.
3/12/1923 నాడు అంధేరిలోని మా ఇంటిలో కూర్చొని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను. అప్పుడు నోయల్ అనునతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను, విఠల్ కుమార్తె, గుద్దేశాడు. బాబా, పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను క్రిందకు వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు క్రింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేకు పనిచేయటం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేకు వేయకపోయినా ఎలాగో గేరులోనికి ఒక రాయి పోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరిశీలించిన సబ్ అసిస్టెంట్ సర్జన్ పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, బ్రతకడం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడుతారని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాసగణ్ మహారాజ్ అంధేరికి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజ్ పాపకు మరలా బాబా ఊది ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది, చక్కగా మాట్లాడుతోంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కేజీ కొఠారే అను న్యాయవాది దగ్గరకు వెళ్ళి అతను చేయదలుచుకుంటున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి బాబా ఆ సందేశం అందచేశాను. తన గృహస్థాశ్రమం విడిచి సన్యాసం స్వీకరించదలిచానని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పి అతను నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. సెప్టెంబర్ 28వ తేదీ 1936, దాది ఆగియారి వీధి, బొంబాయి. శ్రీ నారాయణ ఆశ్రమం. సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి, తారకమఠ్, దుర్గాఘాట్, కాశీ. భక్తుడు, వయస్సు 58 సంవత్సరాలు, వామన్ మఠ్, గంగాపురివాయ్, సతారా జిల్లా. 1910లో దాసగణ్ మహారాజు సంకీర్తనల ద్వారా సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడీకి వెళ్ళి వారిని దర్శించాను. ఆ తర్వాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ ఆశ్రమం పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్రమం నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువు కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో 1895లో ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్, గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవనంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తర్వాతే శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో ఉన్న వేదాశ్రమ స్వామి రాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, ला इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिन मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई